ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాపై నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో నారా లోకేష్ రిట్ పిటిషన్ వేశారు. సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని పిటిషన్లో కోరారు నారా లోకేష్. ఈ నెల 26న పిటిషన్పై విచారణ జరగనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాను ఓటీటీ మరియు ఇతర ప్లాట్ఫామ్లలో విడుదల నిలిపివేయాలి అని చెప్పి హైదరాబాద్ లోని నాంపల్లి సిటీ సివిల్ కోర్టు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సినిమాలో అనేక అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయి అని చెప్పి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యూహం సినిమా విడుదలని నిలిపివేయాలి అని చెప్పి సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పరిశీలించిన సివిల్ కోర్టు ఓటీటీతో సహా అన్ని ప్లాట్ఫారాల్లో కూడా విడుదల నిలిపివేయాలని ఆదేశించింది. అయితే ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి ఈ కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఇదే సమయంలో వ్యూహం సినిమాకి సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సెన్సార్ సర్టిఫికేట్ కి సంబంధించి ఈ వ్యూహం సినిమాకు సంబంధించి సిబిఎఫ్సి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మరో రిట్ పిటిషన్ ఒక రిట్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ చేసేందుకు ఈ నెల 26వ తేదీకి పోస్టు చేసింది. ఆ పిటిషన్ లో కూడా తాను గతంలో సెన్సార్ బోర్డుకి దీనికి సంబంధించి అభ్యంతరాలు దాఖలు చేశానని, అప్పట్లో కొంతకాలం పాటు నిలిపివేసి ఆ తర్వాత ఈ సినిమాకి సర్టిఫికెట్ ఇచ్చి విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చారు అని చెప్పి, అయితే ఇందులో అనేక అభ్యంతరకరమైన దృశ్యాలు ఉన్నాయి అని చెప్పి, పైగా లేని అంశాలను ఉన్నట్టుగా చూపించారు అని చెప్పి కూడా నారా లోకేష్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఈ నెల 26వ తేదీన తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ రామారావు. ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాపై నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో నారా లోకేష్ రిట్ పిటిషన్ వేశారు. సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని పిటిషన్లో కోరారు నారా లోకేష్. ఈ నెల 26న పిటిషన్పై విచారణ జరగనుంది. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వ్యూహం సినిమాపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో లోకేష్ రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా రిట్ పిటిషన్ లో ఒక అంశాన్ని స్పష్టంగా అందులో పేర్కొన్నారు. సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలంటూ కూడా లోకేష్ తన పిటిషన్ లో కూడా పేర్కొన్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ పిటిషన్ సంబంధించి ఈ నెల 26న హైకోర్టులో విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. 26వ తారీఖున ఇటు సినిమాకు సంబంధించినటువంటి నిర్మాతకు, డైరెక్టర్ కు, మరోవైపు ప్రతివాదులను ఎవరినైతే చేర్చారో ఆ ప్రతివాదులకు సంబంధించినటువంటి వారందరికీ కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఇప్పటికే సిటీ సివిల్ కోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ సిటీ సివిల్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ కు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పుడు వ్యూహం అనేటువంటి సినిమా ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ఉంది. అప్పటి వరకు కూడా ఏది కూడా ఆ వ్యూహం సినిమాకు సంబంధించి విడుదల ఏ ప్లాట్ఫామ్ లో కూడా విడుదల చేయకుండా నిలిపివేయాలంటూ ఇప్పటికే సిటీ సివిల్ కోర్టు ఆర్డర్ ఇచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించి కూడా 26వ తారీఖున ఐటమ్ నెంబర్ 7 ను విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. మరోవైపు తెలంగాణ హైకోర్టులో కూడా విచారణ కొనసాగుతుంది. తెలంగాణ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ లో సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలనేది ప్రధానంగా ఇప్పటి వరకు వేసినటువంటి పిటిషన్ లో ప్రేరణ కూడా పేర్కొన్నారు. కాబట్టి 26వ తారీఖున జరగబోయేటువంటి విచారణ తర్వాత వ్యూహం సినిమాకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.